Good morning, students. Today we are going to discuss one of the problems in the marginal costing. Right, to look at the problem. From the following information, you are required to find out A, margin of safety, and B, volume of sales required, the spelling wrong vachindi, required to earn a profit of 10% on sales. Total fixed cost 4,500, total variable cost 7,500, and total sales 15,000 rupees. Right? From this information, we have to find out A, margin of safety, and B, volume of sales at desired profit of 10% on sales. At a desired profit on 10% of sales, right? So ఇక్కడ మనకు ఫిక్స్డ్ కాస్ట్ ఇచ్చింది 4,500 రూపీస్ అండ్ వేరియబుల్ కాస్ట్ ఇచ్చిండు 7,500 రూపీస్. టోటల్ సేల్స్ కూడా మనకి ఇచ్చేసిండు. దీని నుండి మనం సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. రైట్, మనకి ఏం అడిగిండు? మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. ఓకే, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఫార్ములా మనకు తెలుసు. ఏంటి మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఫార్ములా? actual sales minus BEP sales. Actual sales minus BEP sales చేస్తే మనకి ఏమొస్తుందంటే మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అని వస్తుంది. యాక్చువల్ సేల్స్ అనేది మనకు ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చిండు. ఎంత ఇచ్చింది ఇక్కడ? టోటల్ సేల్స్ ఇచ్చింది చూడండి 15,000. ఆ టోటల్ సేల్స్ 15,000 మనకి ఏంటంటే యాక్చువల్ సేల్స్. సో actual sales is equal to 15,000 rupees. Actual sales 15,000 rupees. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలా? BEP sales ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? BEP sales. BEP sales is equal to, ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం చెప్పండి? BEP sales is equal to fixed cost divided by PV ratio. ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై PV రేషియో ఇంటూ 100 చేస్తే మనకి ఏమొస్తుంది? BEP సేల్స్ వస్తుంది. ఓకేనా? దీని ఇంకో ఫార్ములా కూడా ఉంది. ఏంటి? ఫిక్స్డ్ కాస్ట్ ఇంటూ సేల్స్ బై కాంట్రిబ్యూషన్ చేసినా కూడా మనకు BEP సేల్స్ వస్తుంది. ఈ ఫార్ములా ప్రకారం మనం BEP సేల్స్ క్యాలిక్యులేట్ చేద్దాం. మనకు ఫిక్స్డ్ కాస్ట్ ఉందా? క్వశ్చన్ లో ఉంది. ఎంత ఉంది ఫిక్స్డ్ కాస్ట్? ఫిక్స్డ్ కాస్ట్ is equal to 4,500 రూపీస్ ఉంది. ఓకేనా? ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలా? PV రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. PV రేషియో, రైట్. PV రేషియో is equal to, ఏంటి ఫార్ములా? PV రేషియో ఫార్ములా కాంట్రిబ్యూషన్ బై సేల్స్. ఓకే, కాంట్రిబ్యూషన్ బై సేల్స్ ఇంటూ 100. కాంట్రిబ్యూషన్ బై సేల్స్ ఇంటూ 100 చేస్తే మనకు PV రేషియో వస్తుంది. ప్రాఫిట్ టు వాల్యూ రేషియో వస్తుంది. మరి కాంట్రిబ్యూషన్ మన తెలియాలి కదా. సో కాంట్రిబ్యూషన్ ఇస్ ఈక్వల్ టు ఏంటి? సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్. సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ చేస్తే మనకు కాంట్రిబ్యూషన్ వస్తుంది. సేల్స్ ఎంత ఉన్నాయి మనకు? 15,000 రూపీస్ సేల్స్ ఉన్నాయి. ఓకేనా? 15,000 రూపీస్ మైనస్ వాట్ ఈస్ ద వేరియబుల్ కాస్ట్? వేరియబుల్ కాస్ట్ ఈజ్ 7,500 rupees. The contribution is the difference between sales and variable cost. That is 7,500 rupees. 7,500 rupees ఏంటి మనకు? కాంట్రిబ్యూషన్. 7,500 rupees మనకు కాంట్రిబ్యూషన్. ఒకసారి ఇక్కడ చూడండి, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ యాక్చువల్ సేల్స్ మైనస్ BEP సేల్స్. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అంటే ఏంటి? యాక్చువల్ సేల్స్ మైనస్ BEP సేల్స్. యాక్చువల్ సేల్స్ మనకు ఉన్నాయి 15,000 రూపీస్. ఓకేనా? మనం BEP సేల్స్ క్యాలిక్యులేట్ చేయాలి. BEP సేల్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫిక్స్డ్ కాస్ట్ బై PV రేషియో. ఫిక్స్డ్ కాస్ట్ ఉంది అండ్ PV రేషియో కావాలి. PV రేషియో కోసం మనం ఏం చేసినాం? కాంట్రిబ్యూషన్ బై సేల్స్ చేయాలి. కాంట్రిబ్యూషన్ చేసినాం. ఇప్పుడు PV రేషియో చేద్దామా? రైట్. PV రేషియో is equal to
PV ratio is equal to contribution by sales. What is the contribution? 7,500 contribution. 7,500 divided by total sales. Total sales is 15,000 into 100. And thus 7,500 divided by 15,000 into 100. That is 50%. 50%. మనకు PV రేషియో ఎంత వచ్చింది? 50% వచ్చింది. ఇప్పుడు PV ఫిక్స్డ్ కాస్ట్ ఉంది ఇక్కడ మనకు 4,500. ఓకే, PV రేషియో మనకు 50% ఉంది కాబట్టి BEP సేల్స్ క్యాలిక్యులేట్ చేయొచ్చా అంటే చేయొచ్చు, రైట్? సో BEP sales is equal to fixed cost divided by PV ratio. Fixed cost is 4,500. Fixed cost is 4,500. Then PV ratio is 50%. 50%. So BEP sales is equal to so calculate చేయండి 4,500 divided by 50 into 100. ఎంత వస్తుంది మనకు BEP sales? 9,000 rupees. BEP sales is 9,000 rupees. మనకు ఇక్కడ యాక్చువల్ సేల్స్ వచ్చినాయి. ఓకే, యాక్చువల్ సేల్స్ వచ్చినాయి మనకు. ఓకే, యాక్చువల్ సేల్స్ ఎంత వచ్చినాయి? 15,000 రూపీస్. BEP సేల్స్ కావాలి కదా, BEP సేల్స్ ఇక్కడ వచ్చినాయి మనకి ఎంత? 9,000 రూపీస్ వచ్చింది. యాక్చువల్ సేల్స్ అండ్ BEP సేల్స్ ఉన్నాయి. మనకి ఇప్పుడు చేయొచ్చు కదా, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా. సో మార్జిన్ ఆఫ్ సేఫ్టీ is equal to margin of safety is equal to actual sales. What is the actual sales? Actual sales మన క్వశ్చన్ లో ఇచ్చింది ఎంత? 15,000 rupees. 15,000 rupees minus 15,000 rupees minus BEP sales. What is the BEP sales? ఇక్కడ BEP sales is 9,000 rupees. BEP sales మనకి ఎంత వచ్చింది? 9,000 rupees. ఇప్పుడు మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఎంత? యాక్చువల్ సేల్స్ మైనస్ BEP సేల్స్. 15,000 minus 9,000. So 6,000 rupees. 6,000 rupees is margin of safety. 6,000 rupees is margin of safety. Okay నా? ఇది A. మనకు అడిగినటువంటి ఏలో మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అడిగింది కదా. ఇది మార్జిన్ ఆఫ్ సేఫ్టీ యొక్క అమౌంట్ ఎంత వచ్చింది? మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అంటే మనకు 6,000 రూపీస్ వచ్చింది. ఎప్పుడైనా సరే ప్రాబ్లమ్స్ థియరిటికల్ ప్రాబ్లమ్స్ కాబట్టి స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉంటే మనకు సింపుల్ గా ఉంటుంది. పేపర్ వాల్యుయేషన్ చేసేటప్పుడు కూడా మనకు ఎక్కువ మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ B, the volume of sales required to earn a profit of 10%. To earn a profit of 10%. Okay now, sales value ఇక్కడ sales value at desired profit. Okay నా, desired profit దగ్గర మనకు సేల్స్ వాల్యూ ఎంత అని అడిగింది. మరి దీని ఫార్ములా మనకు తెలుసు కదా. సో చూడండి, ఫార్ములా is equal to fixed cost plus desired profit. Fixed cost plus desired profit divided by PV ratio. చేస్తే PV ratio చేసినాం కదా, చేస్తే మనకి ఏమొస్తుంది? సేల్స్ వాల్యూ మెట్ డిజైర్డ్ ప్రాఫిట్ అనేది వస్తుంది. ఇక డివైడెడ్ బై PV రేషియో చేసాం, డినామినేటర్ PV రేషియో పర్సెంటేజ్ తీసుకున్నాం కాబట్టి దాన్ని మనం 100 తో మల్టిప్లై చేయాలి. సో ఫిక్స్డ్ కాస్ట్ ఆల్రెడీ మనకు ఉంది, క్వశ్చన్ ఉందా? ఎంత ఉంది ఫిక్స్డ్ కాస్ట్? ఫిక్స్డ్ కాస్ట్ ఇస్ ఈక్వల్ టు ఎంత? 4,500 రూపీస్ ఫిక్స్డ్ కాస్ట్ ఇచ్చింది. ఓకేనా? నెక్స్ట్ ఏం కావాలి మనకు? డిజైర్డ్ ప్రాఫిట్ కావాలి. డిజైర్డ్ ప్రాఫిట్ ఇంతకుముందు క్వశ్చన్స్ లో చెప్పిండు, ఓ 500 రూపీస్ 1,000 రూపీస్ అని చెప్పిండు. కానీ ఇక్కడ డిజైర్డ్ ప్రాఫిట్ 10% ఆన్ సేల్స్ అని చెప్పింది. డిజైర్డ్ ప్రాఫిట్ ఇస్ ఈక్వల్ టు 10% ఆన్ సేల్స్. సేల్స్ ఎంత ఉన్నాయి మనకు? 15,000 రూపీస్. 15,000 రూపీస్ పైన 10%. 15,000 రూపీస్ కు 10%.
ఎంత వస్తుంది మన డిజైర్డ్ ప్రాఫిట్ ఇప్పుడు 1500 రూపీస్ వస్తుంది. డిజైర్డ్ ప్రాఫిట్ ఈస్ 1500 రూపీస్. డిజైర్డ్ ప్రాఫిట్ ఈస్ 1500 రూపీస్. మన పీవీ రేషియో ఆల్రెడీ ఉంది క్వశ్చన్ లో, ఇంతకుముందు క్యాలిక్యులేట్ చేసినాం. ఎంత వచ్చింది మన పీవీ రేషియో ఇంతకుముందు క్యాలిక్యులేట్ చేస్తే? పీవీ రేషియో ఈజ్ ఈక్వల్ టు 50%. ఓకేనా, ఇంతకుముందు ఇక్కడ చేసినాం మనం. పీవీ రేషియో 50% వచ్చింది మనకు. ఇవంతా వచ్చింది కాబట్టి ఇప్పుడు సేల్స్ వాల్యూ మరి డిజైర్డ్ ప్రాఫిట్ చేయొచ్చు, రైట్? సో సేల్స్ వాల్యూ is equal to fixed cost. ఎంత ఫిక్స్డ్ కాస్ట్? 4500 రూపీస్ ప్లస్ డిజైర్డ్ ప్రాఫిట్. డిజైర్డ్ ప్రాఫిట్ ఈస్ 1500 రూపీస్. ఓకేనా, 1500 రూపీస్ దెన్ డివైడెడ్ బై 50%. పర్సెంట్ తీసుకున్నాం కాబట్టి ఇంటూ 100 చేయండి. 4500 ప్లస్ 1500 ఎంత వస్తుంది మనకు? 6000 రూపీస్. 6000 రూపీస్ డివైడెడ్ బై 50 into 100. ఓకేనా, 6000 divided by 50 into 100 చేసి ఎంత వస్తుంది? 12000 రూపీస్ వస్తుంది. సేల్స్ వాల్యూ ఈస్ 12000 రూపీస్. ఇది ఓకేనా. మనకు సేల్స్ వాల్యూ మరి డిజైర్డ్ ప్రాఫిట్ అడిగిండు. దాని యొక్క ఫార్ములా ఏంటి అంటే ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ డిజైర్డ్ ప్రాఫిట్ డివైడెడ్ బై పీవీ రేషియో ఇంటూ 100 చేసేస్తున్నాం. ఫిక్స్డ్ కాస్ట్ మనకు 4500 ఉంది. డిజైర్డ్ ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేసినాం 10% కాబట్టి 1500 రూపీస్ వచ్చింది. దెన్ పీవీ రేషియో ఆల్రెడీ ఇంతకుముందు మనం క్యాలిక్యులేట్ చేసి ఉన్నాం ఇక్కడ 50%. సో సేల్స్ వాల్యూ ఇస్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ డిజైర్డ్ ప్రాఫిట్ by 50% into 100, that is 12,000 rupees, right? This is the solution for this problem. Okay, remaining problems మనం నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. Until that, bye.